నన్ను చూస్తాడు. మోషే వెళ్ళిపోయాడు. ఒక మాట అన్నాడు, ఎవరితో చెప్పొద్దు. చెప్పకుండా ఉంటాడా? జనాలు చూడకుండా ఉంటారా? మనం ఏమనుకుంటాం తెలుసా? చాలాసార్లు నన్ను ఎవరు ఎందుకు చూడరు? ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితంగా చూస్తారండి, ఖచ్చితంగా. నాకు ఇంకా పెళ్ళి కాలేదు. అప్పుడు కుక్కలు ఉండేవి మా ఇంటి ముందు. నేను పెంచే కుక్కలు కాక మీలో చాలామంది తెలుసు, మా ఇంటి ముందు చివర ఫుల్ కుక్కలు వరుసగా పడుకొని ఉండేవి. నేను వాటి నా రాక కొరకు ఎదురు చూస్తూ ఉండే. నేను వాటికి అన్నం పెడతాను అన్నమాట రోజు. ఆ రోజు ఇంట్లో ఏం వండలేదు, బాగా గుర్తు నాకు. వాటికి మాంసం కొందామని నేను, మీకు భవానీ థియేటర్ ఉంది కదా, ఆ భవానీ థియేటర్ ఎదురు ఇప్పుడు తీసేసి ఎప్పుడు ఉందో లేదు తెలియదు నాకు, ఒక షెడ్లో మాంసం అమ్ముతారన్నమాట. నైన్ 10 అయింది. హాస్పిటల్లో, చీరాల ఏరియా హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను బండేసుకొని వచ్చి ఆ షాపులో ఎవరు లేని దాకా వెయిట్ చేస్తా, ఎవరైనా చూస్తారు నేను కొంటామని. నా బాధ నాది కదా. బండి అటు పెట్టి ఎవరు లేరు అనుకున్నా, బండి అటు పెట్టి డివైడర్ దూకి ఎవరు లేరు అనుకొని 50 రూపీస్ అది పార్సిల్ చేయమ్మా అనగానే వెనక నుంచి ముగ్గురు అది తింటా, మాంసం తింటా, డాక్టర్ గారు నమస్తే, అమ్మా డాక్టర్ గారు మంచోడు 3 ముక్కలే అన్నాడు. నా గుండె అవిసిపోయింది. ఇప్పుడు నేను, మీకు తెలుసు కదా, నేను తినను, అసలు నాకు అలవాట్లేదు. ఇప్పుడు నేనేం చెప్పాలి ఆయనకి? ఏమయ్యా ఇది నాకు కాదు కుక్కలు కన్నాను అనుకో, అది చెప్పలేను. ఆమె రోజు తీసుకెళ్తాడుగా 2-3 సార్లు, ఈయన డాక్టర్ గారా అంది. నా గుండె మరింత అవిసిపోయింది. ఇప్పుడు నా భయం అంతా ఏంటంటే, ఇప్పుడు నేను కొన్నందుకు కాదు, అతడు నన్ను గుర్తుపట్టి ఎంతమందికి చెప్పును? ఏం చెప్తాడు? డాక్టర్ గారు రోజు వచ్చి ఆయన తిన్నంటాడు, బయట అట్టుంటాడు, సాయంత్రం పూట కొనుక్కొని పోతాడని నాకు చెప్పాడు, నా గురించి చెప్పాడు అనుకోండి. అన్నంత పని అయింది తెలుసా? తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి. ఎంతడు తవల హాస్పిటల్కి వచ్చాడు, వచ్చి అంటున్నాడు, డాక్టర్ గారు చెవులో మంచి విషయంలాగా నాకు దగ్గరికి వచ్చి, వేటపాలెంలో మంచిగా వస్తారు తెమ్మంటారా అంటాడు. ఏం చెప్పాలి నేను? ఏం చెప్పాలండి? చూసారా, మనం చాలాసార్లు ఎవరు చూడకూడదు అనుకుంటాం. చూస్తారు, ఎవరో ఒకరు చూస్తారు. భయపడుతూ మనం జాగ్రత్తగా బ్రతకాలి, మరింతగా అప్రమత్తంగా బ్రతకాలి. తెలుసా, మించి దేవుడు చూస్తున్నాడు. మోషే కూడా ఎలాగ అనుకున్నాడు, ఎవ్వరు చూడలేదు.